ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఏ మహిమను పొందలేకపోతున్నారు? దేవుడు అనుగ్రహించు మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుగ్రహించు అంటే ఇచ్చే మహిమ. దేవుడు ఇచ్చే మహిమ అని ఇద్దామని చూస్తున్నాడండి. తీసుకోవడం నీకు చేత కావట్లేదు, పొట్టి చేతులు అయిపోయినాయి. తీసుకోరా, తీసుకో, నా మహిమ నువ్వు తీసుకో అంటే మనకేం అందిపుచ్చుకోవడం చేత కాలేదు. అయితే ఆ మహిమను అందుకొని ధన్యజీవులు ఉన్నారు. వాళ్ళే వధువు సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వధువు సంఘం అంటే ఏంటి తెలుసా? దేవుని మహిమను పొందుకున్నటువంటిది వధువు సంఘం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణం, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి ఎలా దిగి వస్తుందో 10వ వచనం చూడండి. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేమును, పరిశుద్ధ పట్టణం, హల్లెలూయా, దేవుని మహిమ గలదై అండి. రోమా 3:23లో దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని మనుషులు. ఇక్కడ ప్రకటన 21:10లో దేవుని మహిమను పొందిన ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోకమందున్న దేవుని మహిమ గలదై, ఎక్కడది ఆమెకు మహిమ? ఎవరి మహిమ? దేవుని మహిమ ఈమె కలిగినదై. దేవుని మహిమ దేవుని దగ్గర ఉండాలి, కానీ ఈమె దగ్గర ఎందుకుంది? దేవుడు ఇచ్చాడు, ఈమె పొందగలిగింది శిలువ రక్త ప్రభావము వలన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహిమ కలిగిన సంఘము. ఏ మహిమ అయితే దేవునిలో ఉన్నదో అదే మహిమ తమలోనికి స్వీకరించిన ధన్యజీవులు కొందరు ఉంటారు. ఆ మహిమ అంతటి మీద, అంటే శిలువ రక్తమునందు విశ్వాసముంచి కడుగబడి శుద్ధులై సంసిద్ధులై మహిమ కలిగిన వ్యక్తులుగా, మహిమ కలిగిన సంఘముగా ఎత్తబడినటువంటి సంఘం. ఆ సంఘము యొక్క మహిమ అంతటి మీద వితానముండు. ఏముండును? వితానం అంటే ఏంటి? ఒక కర్టన్, ఒక తెర, ఒక పొర. ఏమండి, మీరు చిన్నప్పుడు మరి సైన్స్ సబ్జెక్టు చదువుకున్నప్పుడు, జీవశాస్త్రం చదువుకున్నప్పుడు, ఇక్కడ ఈ పై భాగంలో గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈ కింది భాగంలో లివరు, ప్రేగులు ఇత్యాదివన్నీ ఉంటాయి. ఈ పై ఉన్న భాగమును కిందున్న భాగమును వేరు చేయడానికి ఒక సన్నటి పొర ఉంటుంది. సన్నటి పొర ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఉదర వితానము అంటారు. ఏమంటారు దీన్ని? ఉదరం అంటే కడుపు, వితానము అంటే ఒక పరద, ఒక కర్టన్. ఉదర వితానము మీరు సైన్స్ పుస్తకాల్లో చూడండి, ఇంకా ఉంటుంది. అలాగా మహిమ అంతటి మీద ఒక పరదా ఉండును. ఎందుకో మరి
అండి మహిమ అంతటి మీద వితానముండును. ఈ వితానము సంఘవధువు మీద, మహిమగల సంఘవధువు మీద. ఇంకోటి వధువు మీద అంటం లేదు, ఆమె పొందిన మహిమ మీద వితానము. మీరు ఊహించలేని ఒక సబ్జెక్ట్ ఇప్పుడు చెప్తాను నేను. ఏమండి, వధువు పొందిన మహిమ మీద వితానం ఉండు. అందుకే క్రైస్తవ పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు మీద మేలి ముసుగేస్తారు. ఆడవాళ్ళు పెళ్ళి కావలసిన వాళ్ళందరూ నేర్చుకోండి. ఇది పెద్దోళ్ళు నెలకొల్పిన సాంప్రదాయాలు, పద్ధతులు. వాళ్ళ పిచ్చోళ్ళై తెలివి లేక ఏదో చేసిందని అనుకోకండి. ప్రతిదానికి ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది. ఆడపిల్ల మీద ఎందుకు వేస్తారు అసలు ముసుగు? ఎందుకంటే ఇప్పుడు భూలోకానికి మహిమగా భూషణముగా మారిపోయిన యేసు ప్రక్కన ఒక వధువు ఉంది. ఆమె ఎటువంటి వధువు? మహిమ కలిగిన వధువు. శభాష్. ఇప్పుడు ఆ వధువు పొందిన మహిమ మీద, మహిమ అంటే గొప్పతనం, మహిమ అంటే ఘనమైన లక్షణాలన్నీ మహిమ. ఆ మహిమ కనబడకుండా ఆమె మీద ఒక ముసుగేస్తారు. అంటే ఆమె కనబడకూడదు, ఆమె రాజసం కనబడకూడదు, ఆమె కనబడకూడదు, ఆమెలోని మహిమ కూడా కనబడకూడదు. ఆమె మొత్తం మరుగై ఉండాలి. ముసుగు వేయడం తీయడం కొరకే. అది పెళ్లి కుమారుడికి తెలుసు ఎప్పుడు తీయాలో, ఆయనకు తెలుసు. ఆ ముసుగు ఆమె మీద ఉన్నంతసేపే ఆమెకు ఘనత కలుగుతుంది, ఆమె యోగ్యురాలు అనిపించుకుంటుంది. అప్పుడు పెండ్లి కుమారుడు ఆమెను చూసి ఆనందిస్తాడు. ఇప్పుడు యెషయా గ్రంథమును ధ్యానిస్తున్నాం. కొంచెం వెనక్కి వెళ్ళండి. పరమగీత గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇది 4, అది 4. యెషయా 4, పరమగీతం 4. చదవండి. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ కన్నులు ఎలాగున్నాయట? గువ్వ కన్నులలాగా. ఒక ఆడపిల్లను ఊహించుకోండి. ఏమండి, గువ్వ కళ్ళు ఎట్లాగుంటా చూశారు ఎప్పుడైనా? చూడలా? ఏదో చదివేస్తుంటాం, పోని సార్ ముందు అన్నం ఉడుకుతోంది, చికెన్ ఉడుకుతోంది, ఈ గోలంతా మనకెందుకని వదిలేస్తుంటాం మనం. సంఘ కన్యక ఎలాగుందంట? గువ్వ. అసలు గువ్వని చూసారా? గువ్వని ఎక్కడ చూసాం సార్? ఆడుకునే గవ్వలు చూసాం, కానీ గువ్వతో మనకెందుకండి? గువ్వ కానీ పావురం కానీ మీరు చూడండి, దాని కళ్ళు రౌండ్గా ఉంటాయి. పర్ఫెక్ట్ రౌండ్ సర్కిల్. ఏమండి, పర్ఫెక్ట్ రౌండ్గా సర్కిల్గా ఉంటాయి. గువ్వ కన్నులు అంటే రౌండ్గా కళ్ళు ఉండే ఒక ఆడపిల్లను మీరు ఊహించుకోండి. అట్లాంటి పిల్ల మీకు ఎదురొచ్చింది అనుకోండి, ధమ్మని పడిపోతారు. గుండె బలహీనత ఉన్నోళ్ళైతే టపా కట్టేసినా ఆశ్చర్యం లేదు. ఎంత భీకరంగా ఉంటుందండి ఇది. మనిషి కాదురా బాబు, పిశాచంలాగా ఉంది. పంచభూతములు అంటే ఇది ఇంకొక రకం భూతంలాగా ఉందిరా బాబు. పరుగులు అంకించుకుంటాం మనం. శ్రీకాకుళం భాషలో లగెత్తుకుపోవటం అంట కదా. మరి లగెత్తుకుపోతాడు అంతే. అట్లా ఉందట ఈమె. ఎవరు? సంఘవధువు. నా ప్రియురాలా, నువ్వు సుందరివి, నువ్వు సుందరివి. నీ కళ్ళు ఎవడైనా చూస్తే గుండాగిపోయేటట్టున్నాయి.
అక్కడ గువ్వ లేక పావురము పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, గువ్వ లేక పావురం దేనికి సూచన? పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గువ్వ కన్నులంటే పరిశుద్ధాత్మ దేవుడు దేన్నైనా ఎలా చూస్తాడో అలాగా మనము చూడగలుగుతామన్నమాట. మానవ దృష్టి కాదు, మానవ అంచనాలు కాదు, మానవ సహజమైన జ్ఞానము కాదు. ఏ విషయాన్నైనా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తే ఎలాంటి అంచనా వేస్తాడో అలాంటి అంచనా వేయగలిగిన దృష్టి ఈ సంఘ కన్యకకు ఉన్నది. ఈమె కంటే ముందు ఆ కన్నులు యేసయ్యకున్నవి. యేసయ్య కన్నులు కూడా గువ్వ కన్నులే. 5వ అధ్యాయము చూడండి దయచేసి 12వ వచనం. అతని నేత్రములు నదీ తీరములందుండు. చూసారా? గువ్వల వలె కనబడుచున్నవి. ఇప్పుడు గువ్వల్లాంటి కన్నులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పరమగీతంలో? అయ్యా, 2 ఉన్నారు. ఒకటేమో పెండ్లి కుమారుడికి గువ్వల్లాంటి కళ్ళు ఉన్నాయి. ఆ పెండ్లి కుమారుడు పెండ్లాడడానికి సిద్ధం చేసుకుంటున్న సంఘానికి కూడా గువ్వల్లాంటి కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే మనము ప్రభువగు ఆత్మచేత ఆయన పోలికగానే మార్చబడుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దేనిని ద్వేషిస్తాడో దాన్ని మనం ద్వేషించడం నేర్చుకుంటున్నాం. ఆయన పరిశుద్ధాత్ముడు దేన్ని అసహించుకుంటాడో మనం దాన్ని అసహించుకోవడం నేర్చుకుంటున్నాం. దేనిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడో మనం కూడా దాన్ని చూసి సంతోషించడం నేర్చుకుంటున్నాం. ఆయన కన్నులు యేసయ్యకు వచ్చినాయి, తర్వాత సంఘానికి వచ్చాయి. మనకు రావాలి. ఈ గువ్వల వంటి కన్నులు కలిగిన ఈమె అతి సుందరిగా కనబడుతోందంట యేసునాథునికి. సుందరి, నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగుకుండా నీ కన్నులు. ఇప్పుడు గువ్వల కన్నులు ఆమెకున్నాయి. అయితే ఆ గువ్వ కన్నులను డైరెక్ట్గా చూడడం లేదు ఆయన. పైన వేసుకుంది, ఏం వేసుకున్నది? ముసుగు వేసుకున్నది. అందుకే పెళ్లి కూతుళ్ళకు ముసుగు వేస్తారు, పెళ్లి కొడుకు వెయ్యరు. అసహ్యంగా ఉంటుంది. ఆలోచించుకోండి, పెళ్లి కొడుకు ముసుగేసుకొని నడుచుకుంటూ వస్తే ఎలాగుంటుంది? చండాలంగా ఉంటుంది, చూడబుద్ధి. అదే ఏంట్రా తేడా మనిషి అంటారు. వాడు రాజులాగా ఉండాలి టీవీగా. అమ్మాయి ముసుగేసుకుంటే అందం. ఆ ముసుగు ఎలా వేయాలంటే, ఆ ముసుగు బాగా గుర్తుపెట్టుకోండి. పరలోకంలో కూడా చెల్లే మాట నేను ఇక్కడ చెప్తా, నేను ఒక్కడనే చెప్తాను, ఇంకెవడు చెప్పడు. తెలీదు, సబ్జెక్టు తెలీదు మనుషులకు. ఎలా వేస్తారు అంటే, ఆ ముసుగు తొలగించబడినప్పుడు ఆమె మహిమ కనపడాలి. ముసుగు ఎక్కడ, దేని మీద ఉంటుంది? మహిమ మీద. వితానం దేని మీద ఉంటుంది? మహిమ మీద. అంటే ఆమెకు యేసయ్య ధరింపజేసిన కిరీటము మీద, యేసయ్య ధరింపజేసిన కిరీటము మీద ఏముండాలి? ముసుగు ఉండాలి. పెండ్లి కుమారుడు ఆ ముసుగు తీసి వెనక్కేస్తే కిరీటం బహిర్గతం కావాలి. ఇంత శాస్త్రం ఉంది ఇక్కడ. అర్థమైందా? కొంతమంది మేలి ముసుగు కొంటారు, ఈ రీత్ కొనరు. WREATH, రీత్.
అది కొనరు. అది కిరీటం. రకరకాల కిరీటాలు ఉంటాయి, పువ్వుల వరుసలాగా, లేకపోతే ఇంకో డిజైన్ లాగా ఈ నుదుటి మీద కిరీటం ఉంటుంది. అది కూడా కొనాలి పెళ్ళికి. చేసిన తర్వాత అది ధరింపజేయాల్సిన ఒక ప్రత్యేక విధానం ఉన్నది. కొంతమంది ఆ మేలు ముసుగు కొని అమ్మాయి మీద అమాంతం దుప్పటి కప్పినట్టుగా కప్పుతారు. తెలీదు ఏం చేయాలో, తెలీదు. నేర్చుకోండి. చాలా బాధాకరం. క్రైస్తవ వివాహం రెండవ రాకడకు ప్రతిబింబం. క్రైస్తవ వివాహం క్రీస్తుకు ఆయన భార్యకు జరిగే వివాహానికి ప్రతిబింబం. అడ్డగోలుగా నీవు చేయటానికి అధికారం లేదు. కొంతమంది ఆ రీతి నాకు ఇష్టం లేదంటారు. ఎందుకు ఇష్టం లేదంటే, ఇక్కడ నా హెయిర్ స్టైల్ అంతా కనపడాలండి. బోడీ హెయిర్ స్టైల్ కాదు, అక్కడ కిరీటం కనపడాలి. కిరీటం కనపడాలి, నీ హెయిర్ స్టైల్ కాదు. రీత్ మస్ట్ బి సీన్ హియర్. వెంట్రుకలు నున్నగా దువ్వేశాయి. నున్నగా దువ్వి అక్కడ కిరీటం పెట్టాలా. ఆ కిరీటము మీద వితానం ఉండాలి. ఇది లేఖనం. పెండ్లి కుమారుడు ప్రమాణాలు చేశాక ఆ ముసుగుని మెల్లగా తీసి వెనక్కేస్తాడు. అయినా సరే రీతి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఆ రీతి మాత్రం కనబడుతుందన్నమాట. కనబడినప్పుడు చక్కగా ఆమె తల మీద కిరీటం లాగా ఉంటుంది. అది యెషయా 4వ అధ్యాయంలో ఉన్న మహిమ బహిర్గతం కావడం అన్నమాట. ప్రతి చిన్న విషయం క్రైస్తవ వివాహాలలో రెండవ రాకడలో జరగబోతున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ప్రియులారా, సరే, అదైన తర్వాత అది వెనక్కేసినప్పుడు అందరికీ ఏం కనబడుతుంది? కిరీటం. అంటే ఆమె ఎవరన్నమాట? రాణి అన్న. కిరీటం ఎవరికి ఉంటుంది? మహిమపరచబడిన సంఘము పట్టపు రాణి పదవిలో కూర్చున్న తర్వాత ఆమె ముసుగును పెండ్లి కుమారుడు వెనక్కేసిన తర్వాత, నీకు కూడా వేస్తాంలే, ఏమి నువ్వు ఫికర్ చేసుకో, నీకు తప్పకుండా వేస్తాం, అక్కడ కూర్చో. మరి ఎప్పుడైతే ఆమె యొక్క కిరీటము బహిర్గతమైందో, ఎప్పుడైతే ఆ ముసుగు వెనక్కి వేయబడిందో, అప్పుడు పరలోక పౌరులందరూ కూడా అద్భుతం, ఎంత అద్భుతమైన వధువును సంపాదించుకున్నావయ్యా దేవుని కుమారుడా, కంగ్రాచ్యులేషన్స్ అని ఈ వధువును బట్టి ఆయనను ప్రశంసిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని లోకాల భక్త సమాజములు అన్నీ కలిసి వచ్చి ఆమెను ధన్యురాలంటారు. ఆమె పెనిమిటిని పొగుడుతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 31:29. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, ఆమె అందరి చేత ధన్యురాలు అని అనిపించుకుంటుంది. 31వ వచనం, గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొత్తం విశ్వమందలి సకల సంఘాలు ఆమెను చూసి ధన్యురాలని పొగుడుతారు. నువ్వు ఎంత మంచి ఛాన్స్ కొట్టేసావమ్మా, నువ్వు బడే లక్కీ గర్ల్ అమ్మా అని
ఇతర స్త్రీలు అంటే ఇతర గ్రహాలలో ఉన్నటువంటి ఆరాధకులందరూ వచ్చి ఆమెను ప్రశంసించి బహుమానాలు ఇస్తారు. పరమగీతం 6వ అధ్యాయము, దయచేసి 6వ అధ్యాయము 9వ వచనం. కన్న తల్లికి ఆమె ముద్దు బిడ్డ, స్త్రీలు దానిని చూచి ఆమె పెనివిటి, నువ్వు ధన్యురాలి అన్నాడు. ఇతర స్త్రీలు ఆమెను ధన్యురాలన్నారు. ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడుతున్నవి. ప్రశంసల జల్లు మీద జల్లు వస్తుంది ఆమెకు. ఎందుకంటే తన భర్త బయలుపరిచేదాకా తాను పొందిన మహిమను దాచుకున్నది. తన భర్త బయలుపరిచేదాకా తాను పొందిన పట్టపురాణి పదవిని దాచుకున్నది. ముసుగు వేసుకున్నది. నన్ను నేను అందరికీ చూపించుకోవాలని ఆరాటపడలేదు. నేనేమిటో విశ్వానికి నా భర్త చూపించాలి. నేనేమిటో విశ్వానికి నా భర్త చూపించాలి. నా భర్త నన్ను చూపించేదాకా నేను ఒదిగి ఒదిగి వినయము కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద ఉంటాను. ఈ పరద ఎందుకమ్మా? పరలోకానికి వచ్చిన తర్వాత పరలోకం ఎందుకు పరలోకం అనుకున్నారు? ఈయన ఉంటాడు కాబట్టి. ఆయన ప్రక్కలోకి వచ్చానంతే, అదంతా నాకు సంబంధం లేదు. ఆ బంగారు రోడ్లు, వీధులు, బంగళాలు, దేవదూతలు అవన్నీ నాకు అక్కర్లేదు. నాకు కావలసింది నా రక్షకుని కౌగిలి. అక్కడున్నా నేను చాలు. మరి ఇంత కష్టపడి రక్షణ పొంది, యోబులాగా శ్రమలు పొంది, యోసేపులాగా, దావీదులాగా శ్రమలు సహించి హతసాక్షివై, మీలో కొందరు హతసాక్షులైనారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎత్తబడే సంఘములో మీరున్నారు. అందరికీ మీ అందచందాలు చూపించారా అంటే లేదు. నా భర్త చూపించాలి, ఆయనకు అవసరం అనుకుంటే. ఎందుకంటే యేసు ప్రభు చేసిన శిలువ యాగము పరలోక దేవదూతలు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకయ్యా పనికి మాలిన మట్టి లోకానికి వెళ్ళావు? ఆ లోకానికి వెళితే నిన్ను పట్టుకొని కొట్టారు, దూషించారు, హింసించారు, నీ నెత్తురు చిందించాల్సి వచ్చింది, నీ ముఖాన్ని ఉమ్మి వేశారు. విశ్వరాజాధిరాజువు, నీకు ఇదంతా అవసరమా? ఒకసారి వెళ్ళి వచ్చావంటే పోతే పోయిందని కూడా రెండోసారి ఎందుకు వెళ్ళావు? అవసరమా అని దేవదూతలు కూడా అంటారు. వాళ్లకు చూపించాలి, అరే పిచ్చోళ్ళారా, నేను ఎంత శ్రమపడినా, అవమానాలు అనుభవించినా ఆ బాధంతా మర్చిపోవడానికి చక్కనైన భార్య నాకు దొరికింది. అంటే ఎక్కడుందయ్యా భార్య? మాకేం కనపడలేదే అంటారు. ఎందుకు? మహిమంతటి మీద వితానముండును. సంఘకన్యక పొందిన మహిమ మీద, మహిమ పొందిన సంఘము మీద వితానముండును. రెండిటి మీద, మహిమ పొందిన సంఘము మీద వితానముండును, ఆ సంఘము పొందిన మహిమ మీద వితానముండును. ఏమీ కనిపించదు దేవదూతలకు. ఏదో భార్య దొరికిందంటావు, ఎక్కడుందయ్యా? నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు మాకు అంటే, కనబడలేదు చూడండి అని అప్పుడు ఆ వితానమును తీసి వెనక్కేస్తాడు. అందుకే క్రైస్తవ పెళ్ళిళ్ళలో పెళ్లి కుమారుడు అమ్మాయి తల మీద ఉన్న మేలి ముసుగును వెనక్కేసే పద్ధతి పెట్టారు పెద్దలు. అది వెనక్కేసినప్పుడు అమాంతం వెనక్కి పడిపోకూడదు. ఎట్లా పెట్టాలో తెలియదు. మా అమ్మాయికి నేను నేర్పించా ఎట్లా పెట్టాలో. రాదు. ఎక్కడ పడితే అక్కడ ఇట్లా దుప్పటి కప్పినట్టు కప్పి క్లిప్పులు పెడుతున్నారు. ముసుగు, మేలి ముసుగు వేయడం అంటే దుప్పటి కప్పింగ్ కాదు, అది
దానికి ఒక శాస్త్రం ఉంది, దాన్ని డబల్ పొరలు వేస్తారు. ఇట్లాగా డబల్ పొరలు వేసి దాని మీద ఈ కిరీటం పెట్టి, కిరీటం పైనుంచి ముఖం మీదికి ఆ తెరను వేలాడదీస్తారు. ఆ కిరీటం మీది నుంచి ఎప్పుడైతే ఈ పరదా వచ్చిందో కిరీటాన్ని కప్పేస్తుంది. ఆ ముందున్నటువంటి తెరను వెనక్కేసేస్తే కిరీటం ఎక్స్పోజ్ అవుతుంది. అట్లాగే సంఘ కన్యకకు పరలోకంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంత ఖచ్చితమైన మైన్యూట్ డీటెయిల్స్లో కూడా ఓఫీర్ మినిస్ట్రీస్ పర్ఫెక్షనిజంతో పనిచేస్తుంది. ఏమండి, పెళ్లి కూతుర్ని సిద్ధం చేయాలంటే మగవాళ్ళు మీకెందుకండి, మేము బ్యూటీషియన్ని పిలుచుకుంటాం అంటే ఆమెకు తోక తెలియదు, తొండం తెలియదు, వేలకు వేలు డబ్బులు తీసుకుంటుంది. బ్యూటీషియన్ని పిలిచి ముసుగేస్తారు, చూస్తే అది ఇక్కడ అసలు ఎక్కడ క్లిప్పులు పెట్టారు, అసలు ఒట్టుగా ముసుగు ఇలా ఉంటుంది. ఇలాగ వేసేస్తే వెనక్కి జారిపోతుంటుంది. మళ్ళీ దండ వేసినప్పుడు అస్తమానం తిప్పలు పడుతూ ఉండాలి. నేను చెప్పిన లెక్క ప్రకారం సంఘ కన్యక మీద ఉండే వితానములాగా ఆ ముసుగు తీసినప్పుడు కిరీటం కనబడే విధంగా వేస్తే నువ్వు దండలేసినా ఏమేసినా అది చెక్కు చెదరకుండా ముసుగు అట్లాగే ఉంటుంది. క్రైస్తవ పెళ్ళిళ్ళలో ఈ అడ్డగోలుగా వేసే ముసుగు దుప్పటి కప్పినట్టు వేస్తారే, అది చూసి 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 బాధపడి మా అమ్మాయిని షాప్కు తీసుకెళ్ళి, ఇక నేనున్నా పోయినా దేవుడు తీసుకున్నా లేకపోతే భూమి మీద ఉన్నా ఇది ఒకటే షాప్ నాయనా, ఇక్కడే కొను ముసుగులు, ఇగో ఇలా చేయాలి, ఇట్లా ఫోల్డ్ చేయాలి, పుట్లు వేయాలి, చక్కగా నేర్చుకుంది. కొంతమంది వేస్తానంటే వేయనివ్వట్లా. నేను కష్టపడి ఇక్కడ బుగ్గ ఇట్లా పఫ్ పెట్టుకున్నాను. ఎవడు పెట్టుకోమన్నాడు? నీకు ఆ పఫే మిగులుతుంది, కిరీటం ఉండదు. అంతా నీ ఇష్టం ఏంటి? పెద్దోళ్ళం ఒకళ్ళు ఉండి సత్యం. ఇక్కడ పెద్దల మాట వినాలి, విన్నారా? కాబట్టి క్రైస్తవ వివాహములో జరిగినట్లు మనకు యేసయ్యతో జరిగే వివాహంలో కూడా, యేసయ్యతో జరిగే వివాహంలో కూడా పరలోకానికి మనము వెళ్ళి దేవదూతల ముందు కాసేపు అదృశ్యంగా ఉండడానికి మనం ఇష్టపడాలి, సిద్ధపడాలి. అక్కడ సంవాదం జరుగుతుంది దూతలకు యేసయ్యకు. ఎందుకయ్యా రెండోసారి వెళ్ళావు భూమి మీదికి అంటే చెబుతాడు ఆయన, పర్లేదు లేవయ్యా, కొడితే కొట్టారు, హింసిస్తే నన్ను హింసించారు, ఈ రెండోసారి అదేం జరగలేదుగా, చక్కనైన భార్య దొరికింది, ఆ బాధలు ఎందుకు జ్ఞాపకం చేసుకో. ఎక్కడుంది నీ భార్య? మహిమ అంతటి మీద వితానముండును. చూపిస్తే పరలోకమే హర్షిస్తుంది. అప్పుడు అనేక మంది స్త్రీలు వస్తారట. వీళ్ళెవరు అంటే వేరే వేరే గ్రహమండలాలలో ఉన్న భక్త సమాజం అంతా వచ్చి, ఓ భూలోక సంఘమా నీవు ధన్యురాలివి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.